హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిబా కలెక్షన్స్. ఈరోజు మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్ చూద్దాం మేడం. ఇది వచ్చేసరికి ఏంటంటే మోనాలిసా బీడ్స్ మేడం. లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోస్లో మీకు 2mm చూపించాను కదా. సో ఇది దానికి కంటిన్యూషన్ వీడియోలు అన్నమాట. దీంట్లో వచ్చేసరికి మీకు టైర్ షేప్ వస్తుంది మేడం. ఇదంతా కూడా టైర్ కటింగ్. మనం ఇప్పటి వరకు అసలు టైర్ కటింగ్ అనేది ఓన్లీ సీజెడ్ బీడ్స్లో మాత్రమే చూసాం మేడం. ఇప్పుడైతే మనం మోనాలిసాలో కూడా చూద్దాం. ఫస్ట్ మోనాలిసా అంటే మనకి ఏం గుర్తొస్తుందంటే ఓవెల్ షేప్లో ఉండేవి గుర్తొస్తాయి మేడం. ఓవెల్ షేప్లో మోనాలిసా బీడ్స్ ఉండేటివి. ఆ తర్వాత రౌండ్ షేప్లో వచ్చాయి మేడం, చిన్న సైజులో. రౌండ్ షేప్లో చిన్న సైజులో వచ్చాయి. నెక్స్ట్ 2mm సైజు. తర్వాత ఇప్పుడు నేను మీకు 2x3 సైజులు అంటే 2mm వెడల్పు 3mm పొడవు ఉండేటువంటి టైర్ షేప్లో ఉన్నటువంటి మోనాలిసా బీడ్స్ చూపిస్తాను మేడం. ఇవన్నీ కూడా మీకు లైఫ్ లాంగ్ కలర్ సేమ్ ఇట్లానే ఉంటుంది మేడం. కలర్ ఫేడ్ అవుట్ అవడం కానీ కలర్ షైనింగ్ తగ్గడం కానీ అట్లా ఏమి ఉండదు. ఇందులో దొరికేవన్నీ కూడా మ్యాక్సిమం ప్యాస్టల్ కలర్సే దొరుకుతాయండి. ఓకే, అయితే ఇందులో మనకి రకరకాల కలర్స్ ఉన్నాయి మేడం. స్కై బ్లూ ఉంది, స్కై బ్లూ, పింక్, బేబీ పింక్, గ్రీన్. స్కై బ్లూలోనే 2 వేరియేషన్స్ ఉన్నాయి, ఆరెంజ్లో 2 వేరియేషన్స్ ఉన్నాయి, పర్పుల్, బ్లూ, ఇట్లా రకరకాల కలర్స్ ఉన్నాయండి. ఫస్ట్ మనం గ్రీన్ కలర్తో వద్దులేండి, ఈరోజు బ్లూ కలర్తో స్టార్ట్ చేద్దాం. బ్లూ కలర్ మేడం. ఫస్ట్ ఇగో చూడండి మేడం, బ్లూ కలర్, లైట్ బ్లూ కలర్ అండి. ఇది వచ్చేసరికి చూస్తున్నారు కదా, నేను జస్ట్ హ్యాండ్లో ఇలా హోల్డ్ చేసి పట్టుకున్నాను, మీకు షైనింగ్ అర్థమవుతుంది కదా మేడం. ఓకే, నేను హ్యాండ్ని మూమెంట్ చేస్తున్నాను, రొటేట్ చేస్తున్నాను, చాలా చాలా చిన్నగా రొటేట్ చేస్తున్నా. సో మీకు షైనింగ్ అర్థమవుతుంది కదా. ఇది మీకు ఏంటంటే 3 లైన్స్ 4 లైన్స్ అట్లా ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు మేడం. ఇది 2x3 సైజే కాబట్టి ఇది సైజ్ వచ్చేసరికి 2x3 సైజ్ మేడం. ఇది మీకు 2 లైన్స్ కావాలంటే 2 లైన్స్ వేసుకోవచ్చు, 3 లైన్స్ కావాలంటే 3 లైన్స్ వేసుకోవచ్చు, 4-5 లైన్స్ వరకు ఏమీ ఇబ్బంది లేదు మేడం. సపోజ్ మీరు 5 లైన్స్ వేసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక మినిమం 18 ఇంచెస్ నుంచి కిందకి 5 లైన్స్ స్టెప్ స్టార్ట్ అయ్యేటట్టు చూసుకోండి. స్టెప్స్ అయితే ఇంకా ఎక్సలెంట్గా కనిపిస్తాయి మేడం, క్లాస్ లుక్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. సింగిల్ లైన్ కాస్ట్ వచ్చేసరికి 200 రూపీస్ అండి. లెంగ్త్ 13.5 ఇంచెస్ వస్తుంది. సైజ్ వచ్చేసరికి 2x3 మేడం. ఇది ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం. దీనికి నెంబర్ సిస్టమ్ ఉంది. ఇది సీరియల్ నెంబర్ 1. ఒక నిమిషం మేడం. ఇది వచ్చేసరికి సీరియల్ నెంబర్ 1 మేడం. ఎందుకంటే ఇందులో కలర్స్ కొంచెం దగ్గరగా అనిపిస్తాయి, సో మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి కాబట్టి చెప్తున్నాను. ఇది వచ్చేసరికి సీరియల్ నెంబర్ 1 అండి. 2x3 సైజు, 13.5 ఇంచెస్ లెంగ్త్, 200 రూపీస్ సింగిల్ స్ట్రింగ్ కాస్ట్ మేడం. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది 2 లైన్స్ నుంచి 5 లైన్స్ వరకు ఎన్నైనా వేసుకోవచ్చు మేడం. ఇందులో ఏమి ఎబ్బెట్టుగా కనిపించడం కానీ గాడిగా కనిపించడం కానీ అట్లా ఏమి ఉండదు, చాలా నీట్గా క్లాస్గా కనిపిస్తుంది. ఓకే అండి, ఇది వచ్చేసరికి మంచి బ్లూ కలర్, స్కై బ్లూ కలర్లోనే ఒక రకమైన బ్లూ కలర్ మేడం. ఇది వచ్చి సీరియల్ నెంబర్ 1 మేడం. నెక్స్ట్ నేను చూపిస్తున్నా మన రెగ్యులర్ మోనాలిసా కలర్ పింక్. ఈ కలర్ మనకి ఐడియా ఉంది కదా మేడం. రెగ్యులర్గా మనకి మోనాలిసా అంటే పింకే వచ్చేది మేడం. ఫస్ట్ స్టార్టింగ్ ఏమొచ్చిందంటే పింక్, తర్వాత మింట్ కలర్ వచ్చింది. ఇప్పుడు పింక్ అయిపోయింది మేడం. ఇప్పుడు నేను మీకు అన్ని కలర్స్ చూపిస్తున్నాను, అన్ని కలర్స్ ఉన్నాయి మన దగ్గర, అన్ని కలర్స్ చూపిస్తున్నా. ఇప్పుడు వచ్చేసరికి పింక్ మేడం. ఇది వచ్చేసరికి సీరియల్ నెంబర్ 2. సీరియల్ నెంబర్ 2 మేడం. ఇది వచ్చేసరికి సైజు 2x3 సైజ్ మేడం. 13.5 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది. 200 రూపీస్ సింగిల్ స్ట్రింగ్ కాస్ట్ అనమాట. ఇది వచ్చేసరికి మోనాలిసా టైర్ షేప్ మేడం. టైర్ షేప్లో ఉంటాయి ఇవి. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం. ఇగో చూడండి, మీకు చూపిస్తాను ఒక్కసారి. ఇది కాస్త లైట్ కలర్లో ఉంటుంది కాబట్టి ప్యాస్టల్ కలర్స్లో మనము ఇట్లా ఇవ్వండి చూడండి, ఇలా బంచ్ లాగా కావాలంటే కూడా వేసుకోవచ్చు, చూడండి మేడం. షైనింగ్ జస్ట్ నేను హ్యాండ్ని చిన్నగా రొటేట్ చేస్తున్నా, ఫాస్ట్గా కూడా రొటేట్ చేయట్లేదు, చిన్నగా రొటేట్ చేస్తున్నా. షైనింగ్ చూడండి. ఇప్పుడు నేను మీకు తీసిన లైటింగ్ కూడా ఓన్లీ వైట్ లైట్స్ అంతే మేడం, ఇంకా వేరే ఏ కలర్ లైట్స్ లేవు. సో యాజ్ ఇట్ ఈస్గా ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ మీకు కనిపిస్తుంది. ఓకే అండి, ఇప్పుడు పింక్ చూసాము, ఇందాక స్కై బ్లూ చూసాము, ఇప్పుడు మళ్ళీ గ్రీన్ చూద్దాం మేడం. ఇది వచ్చేసి గ్రీన్. ఇదేంటంటే మన రెగ్యులర్గా దొరికే గ్రీన్ కాదు మేడం. ఆకుపచ్చ రంగు కంటే కొంచెం వైట్ మిక్స్ అయితే ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్ మేడం ఇది. ఓకే, చూస్తున్నారు కదా, మీకు కెమెరాలో కొద్దిగా డార్క్ కనిపిస్తుంది, బట్ బయట అంత డార్క్ లేదు. షైనింగ్ మాత్రం సూపర్ ఉన్నాయి మేడం. ఇవి షైనింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మీకు ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ వేసుకోవచ్చు. ఓకే.
ఓకే. సైడ్ బ్రోచర్ పెట్టి వేసుకోండి. ఆల్రెడీ మీకు పెండెంట్ ఉండుంటే గనక పెండెంట్‌తో వేసుకోండి ఇంకా బావుంటుంది. టైర్ షేప్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా మేడం. అటు సైడ్, ఇటు సైడ్ ఫ్లాటన్‌గా ఉంటుంది. మధ్యలో వచ్చేసరికి రౌండ్ షేప్‌లో వస్తుందనమాట. సీరియల్ నెంబర్ 3 మేడం ఇది. సీరియల్ నెంబర్ 3. ఓకే మేడం. ఇప్పుడు నేను మీకు ఇందాక బ్లూ కలర్‌లో 2 బ్లూ కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా! ఒకటొచ్చేసి ఇందాక చూపించిన డార్క్ కలర్ ఉంది. ఇదొచ్చేసరికి ఖచ్చితంగా మబ్బు కలర్ మేడం. ఇంకేం కలర్ లేదు దీనికి. ఇదొచ్చేసరికి మబ్బు కలర్ అండి. మబ్బు కలరు. సేమ్ ప్రైస్ మేడం. అన్నిటికీ సేమ్ ప్రైస్. ఇది కూడా సీరియల్ నెంబర్ వచ్చేసరికి 4 అండి. రాస్తున్నాను మీకు చూపిస్తాను. ఇగోండి మేడం. సీరియల్ నెంబర్ 4. 2/3 సైజు 13.5 mm 200 రూపీస్ సింగిల్ స్ట్రింగ్ కాస్ట్. ఇది ఆకాశ నీలం అండి. ఇది కొద్దిగా మన మింట్ కలర్ మిక్స్ అయినటువంటి బ్లూ కలర్. రెండు కంపేర్ చేసుకోండి. ఇది వచ్చి నెంబర్ 4, ఇది వచ్చి నెంబర్ 1. డిఫరెన్స్ తెలుస్తుంది కదా మేడం. నెంబర్ 4 వచ్చేసి ఆకాశ నీలం కలరు. ఇది వచ్చేసి కాస్త లైట్ బ్లూ దాంట్లో మింట్ కలర్ మిక్స్ అయింది మేడం. ఓకే. నెక్స్ట్ మేడం ఇట్లానే ఇప్పుడు బ్లూలో మీకు 2 షేడ్స్ ఉన్నాయి కదా. ఇది 1, ఇది 4. మీకు 2 షేడ్స్ ఎలా ఉన్నాయో ఆరెంజ్లో కూడా 2 షేడ్స్ ఉన్నాయి మేడం. డార్క్ ఆరెంజ్, లైట్ ఆరెంజ్. ఇదిగోండి మేడం, నేను డార్క్ ఆరెంజ్ చూపిస్తున్నాను మీకు. డార్క్ ఆరెంజ్ సేమ్ టైర్ షేపే మేడం. చూస్తున్నారు కదా, మీకు నీట్గా ఉంటుంది వర్క్. బీడ్స్ కూడా చాలా నీట్గా ఫ్యాన్సీగా కనిపిస్తాయి. కలర్ ఏమి ఫేడ్ అవుట్ అవ్వదు. లైఫ్ లాంగ్ కలర్ ఇట్లానే ఉంటుంది. ఇవి వచ్చేసరికి ఫ్యాన్సీ బీడ్స్ అయినా సరే, మోనాలిసా బీడ్స్ అయినా సరే కలర్ మాత్రం పోదు. కలర్ పోయే ఛాన్సే లేదు మేడం. ఓకే. కలర్ ఫేడ్ అవుట్ అవ్వడం కానీ లేదా డల్ అవ్వడం కానీ షైనింగ్ తగ్గడం కానీ ఇట్లా ఏమి ఉండదు మేడం. ఇవన్నీ కూడా మీకు స్టోన్ బీడ్సే వస్తాయి కాబట్టి మంచిగా ఉంటాయి. కాస్త బరువుగా కూడా ఉంటాయి మేడం. 5 లైన్స్ వేసుకుంటే బరువు తెలుస్తుంది. ఓకే. ఇది వచ్చేసరికి సీరియల్ నెంబర్ 5 మేడం. డార్క్ ఆరెంజ్ సీరియల్ నెంబర్ 5. ఇదిగోండి మేడం, డార్క్ ఆరెంజ్ సీరియల్ నెంబర్ 5. కనిపించట్లేదు మేడం, ఒక్క నిమిషం ఉండండి. మార్కర్ సరిగ్గా రాయట్లేదు. మేడం డార్క్ ఆరెంజ్ సీరియల్ నెంబర్ 5. ఐ హోప్ ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటున్నా. ఓకే ఓకే కనిపిస్తుంది మేడం. ఇదిగోండి సీరియల్ నెంబర్ 5 అండి. డార్క్ ఆరెంజ్. మీరు లాకెట్ ఆల్రెడీ ఉంటే లాకెట్ వేసుకోవచ్చు, మ్యాచ్ చేసుకోవచ్చు, సైడ్ పిన్స్ పెట్టుకోవచ్చు, నెంబర్ ఆఫ్ బ్రోచెస్ పెట్టుకోవచ్చు. లేదు నాకు ఇష్టం లేదండి, నాకు ప్లెయిన్గా పాష్గా ప్లెయిన్గా ఉండాలి అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా 5 లైన్స్ నెక్ దగ్గరికి 16, 16.5, 17, 17.5 అట్లా వేసుకుని నెక్ దగ్గరికి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది మేడం. ఎందుకంటే మ్యాక్సిమం ఇవి వేసుకునేది మనం ఎట్లా అంటే కొంచెం డిజైనర్ శారీస్ మీద వేసుకుంటాం కాబట్టి పాష్ లుక్ కనిపిస్తుంది. ఓకే. ఇది డార్క్ ఆరెంజ్ మేడం. నేను నెక్స్ట్ లైట్ ఆరెంజ్, నథింగ్ బట్ స్కిన్ కలర్, కొంచెం స్కిన్ కలర్కి దగ్గరగా ఉంటుంది మేడం. ఇది వచ్చేసరికి లైట్ ఆరెంజ్ షేడ్లో ఉంటుంది. ఇగోండి చూడండి, ఇది వచ్చేసరికి లైట్ ఆరెంజ్ షేడ్లో ఉంది. కాస్త స్కిన్ కలర్కి దగ్గరగా వస్తుంది మేడం. నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కానీ మనకు వచ్చే వర్క్ కానీ ఏదైనా సరే చాలా నీట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా 13.5 ఇంచెస్ లెంగ్త్ వస్తాయి మేడం. మనకి మినిమం లెంగ్త్ అంటే మీరు సపోజ్ 2 లైన్స్ వేసుకోవాలనుకుంటున్నారు అనుకుంటే 18 ఇంచెస్ పెట్టుకోండి. లేదు మేడం నేను 5 లైన్స్ బంద్ చేసుకుంటాను అంటే 18 ఇంచెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని వేసుకోండి, లెంగ్తీగా వస్తుంది. లేదండి నాకు షార్ట్గా కావాలి అంటే 18 ఇంచెస్ లాస్ట్ లైన్ పెట్టుకోవచ్చు. ఓకే. ఏదైనా సరే మన ఆప్షనే మేడం, మన ఇష్టమే. ఇదిగోండి మేడం, ఇది వచ్చేసి నెంబర్ 6. నెంబర్ 6. ఇప్పుడు నేను 2 ఆరెంజెస్ పక్క పక్కన పెట్టి చూపిస్తాను మేడం. ఇది కూడా కంపేర్ చేసుకోండి. ఇదిగోండి మేడం, 2 ఆరెంజెస్. మీకు ఏది కావాలంటే అది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. నేను చిన్నగా హ్యాండ్ని రొటేట్ చేస్తున్నాను చూడండి.
ఓకే అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన పర్పుల్ కలర్ అయితే మోనాలిసాలో పర్పుల్ ఎప్పుడు డార్క్ రాదు మేడం. ఎమతిస్ట్లో అయితేనే డార్క్ వస్తుంది. ఇగో చూడండి మేడం, కాస్త వైట్ అండ్ పర్పుల్ మిక్స్ అయితే ఏ కలర్ వస్తుందో మోనాలిసా బీడ్స్లో ఎప్పుడు కూడా అదే కలర్ వస్తుంది. రెగ్యులర్గా ఓవెల్ షేప్ అందరూ వేసేసుకుంటారు మేడం, అందరికీ ఓవెల్ షేప్ రెగ్యులర్గా దొరికేస్తుంది. బట్ ఈ టైర్ కటింగ్ షేప్ అనేది ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయింది. సో మీరు ఈ టైర్ కటింగ్ అలాగే రౌండ్లో 2mm ఇవి ట్రై చేయండి, చాలా బాగుంటాయి మన దగ్గర. ఈ 2mm వచ్చేసరికి ఇది 7 నెంబర్ మేడం, సీరియల్ నెంబరు. సైజు 2/3 అంటే 2mm ఏమో మేడం, 2mm ఏమో మన వెడల్పు, 3 ఏమో పొడవు వస్తుంది. ఓకే, ఇది సీరియల్ నెంబర్ 7 మేడం. కాస్ట్ వచ్చేసరికి 200 రూపీస్. సీరియల్ నెంబర్ 7. ఒక్క నిమిషం మేడం రాస్తున్నాను. ఇవ్వండి మేడం, పర్పుల్ కలర్, సీరియల్ నెంబర్ 7. మేడం సేమ్ 13.5 ఇంచెస్, 200 రూపీస్ స్ట్రింగ్ వస్తుంది. టైర్ కటింగ్ మేడం, ఇగో చూడండి టైర్ కటింగ్ ఎట్లా ఉంటుందో నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. టైర్ కటింగ్ ఓకే, షైనింగ్ కూడా బాగుంది మేడం. పాష్ లుక్ కావాలనుకుంటే వేసుకోవచ్చు. 3 లైన్స్, 4 లైన్స్, 5 లైన్స్. ఓకే, కొంచెం లెంగ్త్గా కావాలంటే కూడా చేసుకోవచ్చు మేడం, ఎందుకంటే ఇవి భయపెట్టేలాగా ఉండవు కాబట్టి, కలర్స్ పాష్గా ఉంటాయి కాబట్టి మీరు 5 లెంగ్త్గా కావాలంటే చేసుకోవచ్చు. బట్ మీరు వేసుకునే డ్రెస్ అలానే మీరు వేసుకునే శారీస్ని బట్టి డిపెండ్ చేసుకుని వాటిని డిజైన్ చేసుకోవచ్చు. ఓకే మేడం, పర్పుల్ చూసాం కదా. ఇప్పుడు ఇందులోనే బ్లూ మేడం, ఇది వచ్చేసరికి నేవీ బ్లూ కలర్ లాగా వస్తుంది. అయితే మన మన మోనాలిసాలో ఏదైనా సరే రెగ్యులర్గా చెప్తూనే ఉంటాం మేడం, డార్క్ కలర్ కనిపించదు అని చెప్పా కదా. సో అలానే లైట్ కలరే కనిపిస్తుంది మేడం. ఇది నేవీ బ్లూ యాక్చువల్గా ఎలా ఉంటుంది, నాన్ ట్రాన్స్పరెంట్గా బాగా డార్క్గా ఉంటుంది కదా మేడం. ఇదే నేవీ బ్లూ, ఇది వచ్చేసరికి కాస్త ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా కలర్స్ రెగ్యులర్ మూమెంట్ ఉండే కలర్స్ మేడం. అంటే ఏ డ్రెస్ మీదకైనా మనం దగ్గర మ్యాచ్ కలర్స్. ఇప్పుడు పర్పుల్ ఉంది మేడం, పర్పుల్ అన్నిటికీ మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ గ్రీన్ కూడా అంతే మేడం. ఆరెంజ్ కానీ స్కిన్ కానీ అనేది 2 లైన్స్ వేసుకొని పెట్టుకుంటే మీరు ఎప్పటికైనా మీరు ఏ చీరకైనా దగ్గర ఆరెంజ్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బేబీ పింక్ ఓకే, ఇంకా స్కై బ్లూలో ఉన్న 2 షేడ్స్ అనేది మ్యాచింగ్ అయితే బాగుంటుంది మేడం. లేదా కాంట్రాస్ట్ వేసుకుంటానంటే ప్లెయిన్ శారీస్ మీద అట్లా వేసుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇంకా బాగుంటుంది. ఓకే మేడం, చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మన బ్లూ కలర్ షేడ్ సూపర్ ఉంది. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, వెయిట్ చేయొద్దు. మీకు కస్టమైజేషన్ కావాలంటే మా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి, కస్టమైజేషన్స్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మేడం, మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో ప్లేస్ చేయండి. వన్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్న తర్వాత మీరు పర్చేస్ చేసిన తర్వాత కమెంట్లో ప్లేస్ చేసి మీరు కమెంట్ చేసిన ఆ ఏరియాని స్క్రీన్ షాట్ తీసి మాకు ప్లేస్ చేయండి. సో మీకు 3% నెక్స్ట్ ఆర్డర్లో డిస్కౌంట్ ఇస్తాం మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిబా కలెక్షన్స్. బాయ్.